పడతా ఉన్నారు. ఒక యుద్ధం చేసినట్టే. ఒక కార్మికుడు డ్యూటీ ఎక్కిపోయిందంటే మళ్ళీ వారం 10 రోజులకు గ్యారెంటీ ఇంటికి వస్తుందనే నమ్మకం కూడా. అయ్యా నువ్వు డీజిల్ ధర తగ్గించండి, రోడ్ ట్యాక్సీలు తగ్గించండి, టోల్ ట్యాక్సీలు తగ్గించండి. అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం, వాళ్ళ యొక్క లైఫ్కు ఒక ఇన్సూరెన్స్ పథకం, ఇండ్లు, వైద్యము, వాళ్ళ పిల్లలకు చదువు, ఇవన్నీ పెట్టిందనంటే మరి ఎన్ని గంటలైతే పనిచేయాలనో కార్మిక చట్టంలో 8 గంటలే పనిచేయాలని ఉంది. 8 గంటలు పనిచేయటం వరకు దానికి కావాల్సినటువంటి రాయితీ ప్రభుత్వాలు ఇవ్వాలి. ప్రభుత్వాలు ఏమి ఇవ్వకుండా మీరు సస్తరో పత్తరో మాకు సంబంధం లేదు, వాడు యజమానులు ఎంత జీతం ఇస్తారో మాకు సంబంధం లేదు, మీరు మనుషులుగా గుర్తించే పరిస్థితి లేదు. ఇవాళ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు వాళ్ళ యొక్క జీవితాలు చూస్తే సొంత ఇల్లు లేని వాళ్ళు 90% మంది ఉంటారు. వాళ్ళ పిల్లలనే చదువులు కూడా చదివించలేనటువంటి పరిస్థితి, కాళ్ళు చేతులు పోగొట్టుకొని మన కళ్ళ ముందర తిరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకనే మన రాష్ట్రంలోనే 25 లక్షల మంది ఉన్నారంటే దేశంలో కోట్లాది మంది ఉంటారు. కాబట్టి మోడీ గారికి నిజంగా నువ్వు ఛాయవాల అయితే, నిజంగా నీకు పేదవాళ్ళ యొక్క కార్మికుల బాధలు తెలిస్తే ముందు ఈ కార్మికుల సంక్షేమానికి ఏం చేయాలో ఒక ఆలోచన చేయండి. ఇవాళ అదానీ అంబానీలకు లక్షల కోట్ల రూపాయలు మీరు రాయితీ ఇస్తారే, కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చేటువంటిది మాత్రం మీరు చేస్తారు. బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళకి సాయం చేస్తారు. కష్టపడి పనిచేసేటువంటి వాళ్లకు కార్మికుల విషయంలో, రైతుల విషయంలో మాత్రం మీకేమాత్రం కూడా కనికరం ఉండదు. ఎంతసేపు ఏంటంటే దేశ సంపదను మొత్తం కూడా దోచి లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు బడా కార్పొరేట్ శక్తులకి, తర్వాత ఏంటంటే బహుళ జాతి కంపెనీలకు ఒప్పజెప్పేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఇంకోటి కాదు. ఇలా రామజన్మభూమి కడుతున్నా, అక్కడ గుడి కడుతున్నాడు. రాముడు ఏం చెప్పాడు? కార్మికుల పొట్ట కొట్టమని చెప్పాడా? డీజిల్, గ్యాసు, తర్వాత పెట్రోల్ ధరలు పెంచమని చెప్పాడా? కార్పొరేట్ దేశ సంపదను దోచి 10 మంది చేతుల్లో సంపద పెట్టమని చెప్పాడా? మత విద్వేషాలు రెచ్చగొట్టమని చెప్పాడా? ఇవాళ ఈ పాపాలన్నీ చేసి పాపాలన్నీ గడిగేసుకోవటానికి ఇవాళ రామజన్మభూమిలో రాముని గుడి కట్టి ఆ పేరుతోటి ఏంటంటే మొత్తం కూడా ఈ పాపాలు గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ రాముడు కూడా క్షమించాడు. తర్వాత వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తారనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే దేశవ్యాప్తంగా మన ట్రక్కు కార్మికులు సమ్మె చేశారు. ఒక్క రోజుతోటి ఏంటంటే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. పోరాటం తప్ప మరొక మార్గం లేదు. ఈ ప్రభుత్వాలు పోరాడకపోతే ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయరు. అందుకని మిర్యాలగూడలో మన డీసీఎం ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్నటువంటి మన కార్మిక సోదరులు ఈరోజు మంచి నిర్ణయం తీసుకొని మీరు ఈరోజు రాస్తారోక ఈ ధర్నా చేస్తున్నందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ చట్టాన్ని కాక ఇవాళ 102 చట్టం, సమత చట్టం 102 చట్టం రద్దు చేసుకునేంత వరకు పోరాటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నడవాలి. ఈ చట్టం ఉంటే మాత్రం మీరెవ్వరూ లారీ నడిపే పరిస్థితి ఉండదు. ఇవాళ ఎక్కడికక్కడ మరి స్తంభించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. కార్మికుల యొక్క సంక్షేమం కొరకు మరి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత బడ్జెట్ కేటాయించి ఆ రకంగా ఏంటంటే సహాయపడేటువంటి పద్ధతులు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం కాక మొండి వైఖరితో ఉంటే దేశవ్యాప్తంగా మన సత్తా ఏందో, మన శక్తి ఏందో కార్మిక వర్గం ఎక్కడికక్కడ పోరాడి దీన్ని వెనక్కి తీసుకునేదాకా పోరాటం నడిపించాలని, దీనికి సిఐటియు తర్వాత సిపిఎం పార్టీగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు, మీకు అన్ని విధాలుగా ఈ చట్టం వెనక తీసుకునేదాకా మీ వెంట ఉంటాం, తర్వాత మీకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తాం.